కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ నివేదికను ఆమోదించింది కేబినెట్. కేంద్ర కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన రామ్నాథ్ కోవింద్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 191 రోజుల పాటు వాటాదారులు, నిపుణులు, అలాగే వారి పరిశోధనతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత 18,626 పేజీలతో నివేదికను సమర్పించారు. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు అలాగే సూచనల్ని సమర్పించగా వాటిలో 32 ఏకకాల నిర్ణయాలకు మద్దతిచ్చాయి. భారతదేశం నలుమూలల నుంచి పౌరుల నుంచి 21,558 ప్రతిస్పందనలు వచ్చాయి. 80% మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారు. 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, అలాగే 12 మంది ప్రధాన హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, 8 మంది రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్లు, అలాగే భారత లా కమిషన్ చైర్మన్ వంటి న్యాయ నిపుణుల్ని కమిటీ వ్యక్తిగతంగా పరస్పర చర్చ కోసం ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా కోరింది. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దానికి తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ అందించిన నివేదికని కేబినెట్ ఆమోదించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన రామ్నాథ్ కోవింద్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 191 రోజుల పాటు వాటాదారులు, నిపుణులు పరిశోధనతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత 18,626 పేజీలతో నివేదికను సమర్పించారు. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని, సూచనల్ని సమర్పించాయి. వాటిలో 32 పార్టీలు ఏకకాల ఎన్నికలకు మద్దతిచ్చాయి. భారతదేశం నలుమూలల నుంచి పౌరుల నుంచి కూడా ప్రతిస్పందనలు స్వీకరించారు. మొత్తం 21,558 రెస్పాన్సెస్ వచ్చాయి. 80% మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు పలికారు. 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 12 మంది ప్రధాన హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, అలాగే 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, 8 మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ చైర్మన్ వంటి న్యాయ నిపుణుల్ని కమిటీ వ్యక్తిగతంగా చర్చ కోసమని ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాల్ని కూడా కోరింది ఈ కమిటీ. అండ్ ఫైనల్గా అందరి అభిప్రాయాల్ని స్వీకరించిన తర్వాత కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా ఒక దేశం ఒకే ఎలక్షన్ ఉండాలి అనే నినాదం ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాము. అయితే దీనికి కొంతమంది సానుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తూ వచ్చారు. ప్రధానంగా రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో దీనిపై ఒక విస్తృతమైన చర్చ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాల్ని తీసుకోవడంతో పాటుగా ప్రధానంగా న్యాయ నిపుణులందరి అభిప్రాయాల్ని, వారు చేసే సూచనల్ని, దీని సాధ్యాల్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసమని ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీ సూచనల ప్రకారం తాజాగా కేబినెట్ తీసుకునే నిర్ణయం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఈ నినాదానికి ఆమోద ముద్ర వేస్తూ
కేంద్ర కేబినెట్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయంగా దీని గురించి చెప్పుకోవచ్చు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేలాగా జమిలీ ఎన్నికలకు కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ రామ్నాథ్ కోవింద్ కమిటీని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ కమిటీ అధ్యయనం చేసింది, న్యాయ నిపుణులతో చర్చించింది. మొత్తం 191 రోజుల పాటు వాటాదారులు, నిపుణులు, అలాగే వాళ్ళు చేసిన పరిశోధనల సారాంశాన్ని కూడా తీసుకుంది. విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. అవన్నీ పూర్తయిన తర్వాత 18,626 పేజీలతో కూడిన ఒక నివేదికని రామ్నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని చాలా క్లియర్గా ఈ కమిటీకి నివేదించాయి. కొన్ని పార్టీలు అందుకు అంగీకరించాయి, కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని పార్టీలు వాటి వల్ల వచ్చే లాభాల గురించి మాట్లాడితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం వల్ల వచ్చే నష్టాల గురించి, అది సాధ్యాసాధ్యాల గురించి, ప్రాక్టికాలిటీ గురించి మరికొన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. అయితే మొత్తం 47 పార్టీలు తమ అభిప్రాయాల్ని, సూచనల్ని కమిటీకి తెలియజేశాయి. అయితే ప్రధానంగా 32 రాజకీయ పార్టీలు ఏకకాల ఎన్నికలకు, అంటే ఈ జమిలీ ఎన్నికలకు తమ అంగీకారాన్ని, మద్దతుని ప్రకటించాయి. అలాగే పౌరుల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంది ఈ కమిటీ. కేవలం న్యాయ నిపుణులు, రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, పౌరులు దీనికి ఏ రకంగా ప్రతిస్పందిస్తారు అన్నది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఎలక్షన్ బూత్ల వరకు వచ్చి ఓటు వేసేది పౌరులు కాబట్టి పౌరుల అభిప్రాయాలు కూడా చాలా కీలకమని భావించింది ఈ కమిటీ. అలాగే పౌరుల నుంచి కూడా అభిప్రాయాలని ఆహ్వానించింది. మొత్తం 21,558 రెస్పాన్సెస్ వచ్చాయి ఈ కమిటీకి. వాటిలో 80% దీనికి మద్దతే ప్రకటించారు. 80% మంది ఏకకాల ఎన్నికలకు సపోర్ట్ చేశారు. అలాగే 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 12 మంది హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులతో పాటుగా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ చైర్మన్, ఇలాంటి న్యాయ నిపుణులందరి అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా కూడా తీసుకుంది. అలాగే పరస్పరం చర్చ సందర్భంగా కూడా వీళ్ళని ఆహ్వానించి సాధ్యాసాధ్యాల గురించి డిస్కస్ చేసింది ఈ కమిటీ. ఇవన్నీ పూర్తయిన తర్వాత తమ అభిప్రాయాల్ని చాలా క్లియర్గా ఒక నివేదిక రూపంలో 18,626 పేజీల ఒక నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం దానికి తాజాగా ఆమోదం తెలిపింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. మహాత్మా, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది ఎప్పటి నుంచో మనం వింటున్న నినాదం, కానీ దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల గురించి రకరకాల చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే తాజాగా కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. సో ఎలాంటి రెస్పాన్సెస్ వచ్చాయి ప్రధానంగా కమిటీ జరిపిన ఈ చర్చల్లో? కమిటీ చర్చల సమయంలోనే కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పార్టీలు ఇది సాధ్యం కాదు, దీన్ని తాము వ్యతిరేకిస్తామంటూ బహిరంగంగానే వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద మొత్తంలోనే ప్రజాధనం ఆదా అవుతుంది కాబట్టి దీన్ని సమర్థిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చాయి. అలాగే కోవింద్ కమిటీ కేవలం రాజకీయ పార్టీల నుంచే కాకుండా ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించింది. అందులో మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు, ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు తమ తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. వాటన్నింటినీ క్రోడీకరించిన కోవింద్ కమిటీ ఈ ఏడాది మార్చి 14న తన కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికను ఇటు న్యాయశాఖ నుంచి మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు దాని మీద అధ్యయనం చేశాయి. చివరకు ఈరోజు క్యాబినెట్ ముందుకు తీసుకురాగా క్యాబినెట్ ఆ నివేదిక మీద చర్చించి నివేదికను యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక్కడి నుంచి అంటే ఆ నివేదికను ఆమోదించడం ద్వారా ఫర్దర్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి అందులో పొందుపరిచిన సిఫార్సులకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మనకున్న సమాచారం ప్రకారం ఆ సిఫార్సుల్లో కొన్ని రాజ్యాంగ సవరణలను కూడా ఈ కమిటీ ప్రతిపాదించింది. ఎందుకంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలి అంటే కనుక ఆల్రెడీ పదవీ కాలం ఇంకా ఉన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వాటిని ముందుగానే పదవీ కాలం పూర్తి కాకముందే రద్దు చేసి ఒకేసారి ఎన్నికలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా జరగాలంటే ఆ మేరకు రాజ్యాంగ సవరణ ఒకటి కాదు, కనీసం 5 చోట్ల 5 అధికరణలను సవరించాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడింది. అలాగే దేశవ్యాప్తంగా ఒకే ఎలక్టోరల్ రోల్
ఇప్పటికైతే ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ఎలక్టోరల్ రోల్ మెయింటైన్ చేస్తుంటే ఆయా స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వారు విడిగా ఎలక్టోరల్ రోల్స్ మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ లోకల్ బాడీస్కి వచ్చేసరికి అలా ఎవరికి వారుగా ఉన్నాయి. అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉండేలాగా కూడా కమిటీ సిఫార్సులు చేసింది. తద్వారా ఈ ఓటర్ల జాబితాలో అవకతవకలు, చేర్పులు, మార్పులు వీటి విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్న అభిప్రాయాన్ని కూడా ఆ కమిటీ వ్యక్తం చేసింది. అలాగే కొన్ని నిర్ణయాల పట్ల రాష్ట్రాల రాటిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది. అంటే పార్లమెంట్లో దీన్ని ఒక బిల్లు రూపంలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా అంటే హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఆమోదించాలి. అది అసెంబ్లీల రద్దు విషయంలో కాకపోయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అన్నది రాజ్యాంగం చెప్తోంది. కాబట్టి ఆ మేరకు అన్ని రాష్ట్రాలు సపోర్టింగ్గా ఈ బిల్లును ఆమోదిస్తాయా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రక్రియ. అది ముందుగా పార్లమెంటులో ఆమోదం పొందాలి. ఆ తర్వాత దేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదంతా 2029 సార్వత్రిక ఎన్నికల లోపు ఇదంతా జరిగితే కనుక 2029 జనరల్ ఎలక్షన్స్కి లోక్సభతో పాటుగానే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి మనం భావించవచ్చు. అలాగే ఈ కమిటీ ఒకేసారి ఇటు లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పడంతో పాటు ఆ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోనే స్థానిక సంస్థలు అవి అర్బన్ లోకల్ బాడీస్ అయినా రూరల్ లోకల్ బాడీస్ అయినా అవి 100 రోజుల్లోపు వాటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని. ఎందుకంటే పదే దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు, ఉప ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఎన్నికల ఖర్చు పెరిగి తడిసి మోపడవడం ఒక ఎత్తు అయితే పాలనకు అదొక ఆటంకంగా మారుతుంది. ఎన్నికలు ఉన్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి తీసుకొస్తాం. తద్వారా పాలనాపరమైన నిర్ణయాలు లేకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కూడా అడ్డంకిగా మారుతుంది అన్నది కేంద్ర ప్రభుత్వం వాదన. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. సో ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సన్నద్ధమైపోతోంది. కానీ దీని తర్వాత జరగాల్సిన ప్రాసెస్ చాలా ఉంది. కాబట్టి అది ఎప్పటికి ఎగ్జిక్యూట్ అవుతుంది, 2029 కల్లా దీన్ని కార్యరూపంలోకి తీసుకురాగలుగుతారా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఉంది.